అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు పిట్ట తగువు. ఈ కథ రాసిన వారు వసుంధర గారు. ఇక కథ విందామా. శారదమ్మ మరిది వద్దనే ఉంటున్నది. ఆమెకు భర్త లేడు. మరిది ఆమె కంటే 2 సంవత్సరాలు చిన్న. శారదమ్మకు పిల్లలు కూడా లేరు. శారదమ్మ మరిది సోంబాబుకు వదిన గారంటే ఎంతో గౌరవం. అందుకు కారణం ఆమె ఆస్తి అని కొందరు అంటారు. కానీ అది నిజం కాదు. ఎటొచ్చి సోంబాబు భార్య గౌరీ ఆమెను గౌరవించడానికి అదే కారణం అంటే అందులో పొరపాటు లేదు. ఆ ఇంట్లో 4 కాలాల పాటు శాంతియుతంగా తను మనగలగాలంటే గౌరీని మంచి చేసుకొనడం అవసరమని శారదమ్మకు తెలుసు. అందుకోసం ఆమె గౌరీ కోసం ఏటా 5-6 వేల దాకా ఖర్చు చేస్తుంది. శారదమ్మకు తండ్రికి ఒక్కగానొక్క కూతురు. తల్లిని 5వ ఏటనే కోల్పోయింది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రం. అందుకనే ఆయన మాధవరావుని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఆయనకు 25 ఎకరాల మాగాని ఉన్నది. 3 లక్షల క్యాష్ బ్యాంకులో ఉన్నది. 50 తులాల బంగారం. లంకంత కొంప. మాధవరావు లేని కుటుంబం నుండి వచ్చాడు. మెట్రిక్ పాస్ కాగానే తండ్రి అతన్ని ఉద్యోగంలో పెట్టాడు. ఆయనకు 4 కూతుళ్ళు, 2 కొడుకులు. పెద్దవాడు మాధవరావు, రెండోవాడు సోంబాబు. మాధవరావుకు శారదమ్మ సంబంధం రావడం చాలా అదృష్టంగా అతని బంధువర్గంలో వారంతా అసూయగా చెప్పుకున్నారు. అత్తవారింట పాదం పెట్టిన 6 నెలలకు మామగారు పోతే అది ఇంకా అదృష్టమని చెప్పుకున్నారు. ఇంత అదృష్టాన్ని మాధవరావు భరించలేకపోయాడో ఏమో. మాధవరావు వివాహమై 2 ఏళ్లకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో మరణించాడు. అప్పుడు శారదమ్మ 6 నెలల గర్భంతో ఉన్నది. దురదృష్టం ఆమెదేనని అంతా చెప్పుకున్నారు. శారదమ్మ మాత్రం ఆశలన్నీ తనకు పుట్టబోయే కొడుకు మీద పెట్టుకున్నది. అయితే అదృష్టం ఆమెను మరోసారి పరిహసించింది. ఆమెకు మృత శిశువు జన్మించాడు. అతి కష్టం మీద ఆమె బ్రతికి బయటపడింది. అది అదృష్టమో దురదృష్టమో ఆమెకు తెలియదు. శారదమ్మ ఆస్తి మీద చాలామంది కన్నేశారు. ఆమె మాత్రం ఆస్తి సోంబాబును రప్పించుకుంది. 4 రకాలు అనుకున్నా ఆమె లెక్క చేయలేదు. సోంబాబుకు గౌరీతో వివాహమై భార్య కాపురానికి వచ్చాక కొన్నాళ్ళు అతనికి ఇబ్బందిగా ఉన్నది. గౌరీ శారదమ్మ పట్ల అపోహను కలిగి ఉండడం అందుకు కారణం. తనది అపోహ అని తెలుసుకునేందుకు గౌరీకి ఎంతో కాలం పట్టలేదు. అయితే గౌరీకి శారదమ్మకు ఎవరూ ఊహించని విధంగా మరో అందుకు గొడవలు వచ్చాయి. వివాహమైన ఏడాదికి గౌరీకి పండంటి కొడుకు పుట్టాడు. వాడికి మాధవరావు అనే పేరు పెట్టారు. తన ప్రేమను ఎవరికి పంచి పెట్టాలో తెలియక అల్లాడిపోతున్న శారదమ్మకు మాధవరావు ఒక ఆసరాగా అనిపించాడు. తన ప్రేమతో ఆమె వాడిని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. శారదమ్మ తన కొడుకును ముద్దు చేయడం గౌరికి ఇష్టమే. మొదట్లో ఆమె ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. 2 సంవత్సరాల తర్వాత కాబోలు గౌరికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. అందుకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆమెకు ఇంకా గర్భం రాదని డాక్టర్లు చెప్పారు. అప్పుడు గౌరీ తన కొడుకు మీద దృష్టిని కేంద్రీకరించింది. వాడొక్కడే తన కొడుకు. వాడిని తన నుంచి ఎవరూ వేరు చేయరాదు. మాధవరావు శారదమ్మ చుట్టూ తిరుగుతుంటే గౌరీ సహించలేకపోయేది. శారదమ్మ గౌరీ ప్రేమాభిమానాలతో మాధవరావును ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చేస్తుండేవారు. నేను మాధవరావు వయసు వాడినే. మాది వాళ్ళకి ఎదురిల్లు. వాడికి 5వ ఏట నుంచి నాకు చాలా విషయాలు గుర్తున్నాయి. మేమిద్దరం మంచి స్నేహితులం. అయినా నాకు వాడంటే అసూయ ఉండేది. శారదమ్మకు డబ్బున్నది. సోంబాబుకు ఆమె అంటే ఎంతో గౌరవం ఉన్నది. ఈ రెండింటికి అభిమానాన్ని జతపరిచి మాధవరావును పూర్తిగా తన వాడిని చేసుకోవాలని శారదమ్మ ఆత్రపడేది. గౌరీకి తను వాడి కన్న తల్లినన్న గర్వం, అహంకారం ఉన్నవి. శారదమ్మ వాడిని పూర్తిగా తన వాడిని చేసుకుంటుందేమన్న భయం ఉన్నది. వీటికి తన అభిమానాన్ని జతపరిచి వాణ్ణి చూసుకునేదేమో. సమక్షంలో ఇద్దరు బాగానే ఉండేవారు. మాధవరావు కాస్త కనుమరు కాగానే ఆ తల్లులిద్దరూ పోట్లాడుకునేవారు. వాడు నా ఆస్తికి వారసుడు అనేది శారదమ్మ. వాడికి మాకులా బానిస బతుకొద్దు. వాడికి మంచి ఉద్యోగం వస్తే మేమంతా వాడితో వెళ్ళిపోతాం అనేది గౌరీ. వాళ్ళంతా తను నిజంగా వదిలి వెళ్ళిపోతారేమోనని శారదమ్మ భయపడేది. వాడికి బాగా చదువు రాకూడదని ఆమె కోరుకునేది. వాడు పరీక్షల్లో సినిమాకు వెళ్తానన్నా తను ప్రోత్సహించేది. ఇంత ఆస్తి వదులుకొని వెళ్ళిపోవాల్సి వస్తుందని
గౌరీ భయపడేది. కొడుక్కి బాగా చదువు రాకపోతే ఆ వంకతో ఇక్కడుండి పోవచ్చునని ఆమె అనుకునేది. అయితే మాటల్లో అహం మాత్రం తగ్గేది కాదు. క్లాసులో మాధవరావు పాఠాల పట్ల శ్రద్ధ వహించేవాడు కాదు. చెడు అలవాట్లు అంటలేదు కానీ దర్జాగా ఉండేవాడు. వాడు నా స్నేహితుడు కావడం నా అదృష్టమే. నా ఖర్చులు చాలా వరకు వాడు భరించేవాడు. 10th క్లాసులో ఇద్దరం విడిపోయాం. నేను పట్నం వెళ్ళిపోతుంటే మాధవరావు దిగులుగా, నేను పరీక్ష పాస్ అయి ఉంటే దర్జాగా పట్నం వచ్చి బతికేవాణ్ణి అన్నాడు. మాధవరావుది ఒకటే కోరిక, తల్లులిద్దరూ తన కోసం పోట్లాడుకోకుండా అన్యోన్యంగా ఉండాలని. ఎన్నో ఏళ్ళుగా ఆ తల్లులిద్దరినీ చూసిన మీదట నాకు వాడి కోరిక సాధ్యపడేదిగా తోచలేదు. నేను క్రమంగా మాధవరావుకు దూరమైపోయాను. నా జీవితం నాది. వేరే పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డాను. ఉద్యోగం రావడంతోనే నాకు పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. పెళ్లి చూపులకని నేను ఇంటికి వచ్చాను. అప్పుడు నా కళ్ళబడింది ఓ అద్భుత దృశ్యం. శారదమ్మ, గౌరీ వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చొని ఎంతో అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఒకసారి వెళ్ళి పలకరించాలనిపించింది. ఇద్దరూ నన్ను ఆప్యాయంగా పలకరించారు. మాధవరావు వేడి అన్నాను. దాంతో ఇద్దరు ముఖాలు అదోలా అయిపోయాయి. వేదవకి వాళ్ళ అమ్మ ఎంత చేసింది, కళ్ళల్లో వత్తులు వేసుకుని పెంచింది, అయినా కృతజ్ఞత లేదు అన్నది శారదమ్మ. కన్న తల్లిని నేనా తనా అని అభిమానం వచ్చేంతలా మా అక్కయ్య వాడిని చూసుకుంది. వేదవకి ఆవిడ ఊసే అక్కర్లేకుండా పోయింది అన్నది గౌరీ. ఏం జరిగిందండి అన్నాను. ఏం జరిగితే ఏం లే నాయనా, నువ్వైనా పెళ్ళయ్యాక నిన్ను కనిపించిన వాళ్ళని కాస్త గుర్తుంచుకో. 24 గంటలు పెళ్ళాం కొంగు పట్టుకుని అదేం చెప్తే అదే చేయాలనుకోవడం గొప్ప కాదు అన్నది గౌరీ. విషయం నాకు అర్థమైంది. మాధవరావు వీళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నాడని నేను అనుకోను. పెళ్ళయ్యాక వాడు భార్య ఆకర్షణలో పడి ఆమె సమక్షాన్ని ఎక్కువగా కోరడం వీళ్ళిద్దరూ సహించలేక ఒకటయ్యారన్నమాట. కథ సమాప్తం.